బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. అయితే సిబిఐ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసింది కవితను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఈడీ సిబిఐ రెండు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాయి, విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికే ఈడీ కవితను అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. ఆల్రెడీ సిబిఐ కూడా విచారించింది. తీహార్ జైల్లోనే కవితను సిబిఐ కూడా విచారించింది. కొద్దిసేపటి క్రితం కవితను లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. తీహార్ జైల్లోనే కవిత ఉన్నారు. తీహార్ జైల్లోనే సిబిఐ కవితను అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో జైల్లో ఇప్పటికే కవితను సిబిఐ ప్రశ్నించింది. కవితను 10 రోజులు కస్టడీ కోరే యోచనలో సిబిఐ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నారు. ఏప్రిల్ 23వ తారీఖు వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ నెల 16వ తారీఖున కవిత రెగ్యులర్ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. కవితను సిబిఐ అరెస్ట్ చేయడంపై సమాచారం ఇవ్వటానికి అడ్వకేట్ గోపాల్ శర్మ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. గోపాల్ శర్మ గారు నమస్తే అండి. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రామకృష్ణతో మాట్లాడదాం. గోపాల్ శర్మ గారితో మాట్లాడే ముందు రామకృష్ణ, కవితను సిబిఐ అరెస్ట్ చేయడంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయితే ఈ లిక్కర్ స్కామ్ లో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు సిబిఐ ఒక ప్రకటన విడుదల చేసింది. మరి కవితను అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. గత శనివారమే సిబిఐ తన కవితను విచారణ ప్రారంభించింది. కోర్టు అనుమతి తీసుకొని గత శనివారం, అంటే లాస్ట్ శనివారం, ఈ శనివారం అంతకు ముందు శనివారం కవితను విచారణ చేస్తారు. నిన్న రోజ్ రెవెన్యూ కోర్టుకి కవిత వచ్చిన సందర్భంగా కవిత చెప్పడం జరిగింది, సిబిఐ ఆల్రెడీ నన్ను ప్రశ్నించింది కోర్టులో, తీహార్ జైల్లో చాలా ప్రశ్నలు అడిగారు. మరి సిబిఐ ప్రశ్నించడాన్ని అంటే కోర్టులో తనకు మాట్లాడటానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు. కోర్టు రామకృష్ణ, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మనకి న్యాయవాది గోపాల్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి గోపాల్ శర్మ గారితో మాట్లాడదాం. గోపాల్ శర్మ గారు చెప్పండి. నమస్తే. గోపాల్ శర్మ గారు, ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో కవిత ఉన్నారు. ఇప్పుడు సిబిఐ కూడా మొన్న విచారించి ఈరోజు సిబిఐ కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతోంది అనిపిస్తోంది? ఇప్పుడు ఒరిజినల్ గానేమో సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు 2 years బ్యాక్. అది అందరికి తెలిసిన విషయం. ఎప్పుడైతే మనీ లాండరింగ్ విషయం వచ్చిందో ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యి ఈసీఐఆర్ ఒకటి ఇష్యూ చేసినారు. ఈమెకు 9 సార్లు సమన్స్ ఇస్తే 2 సార్లు ఏదో ఇంటికి వచ్చి విచారించాలి అని వీళ్ళంతా ఏదో అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక అంటే ధిక్కరణ స్వరం వినిపించారు. అట్లాంటివి జనరల్ గా ఇష్టం ఉండదు సిబిఐ కానీ ఈడీ వాళ్ళకి కానీ. వీళ్ళేంటంటే రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నట్టు తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. కవిత లాయర్స్ ఓకే. గతంలో కూడా చంద్రబాబు గారి విషయంలో చూసాం మనం. ఆయనకి ఏసీబీ కేసులో ఆయనను అరెస్ట్ చేసే చంద్రబాబుని వాళ్ళు డైరెక్ట్ గా క్వాష్ పిటిషన్ వేసారు హైకోర్టులో. ఇన్స్టెడ్ ఆఫ్ క్వాష్, ఆ రోజు కూడా నేను ఏదో టీవీలో చెప్పాను, ఇంత పెద్ద లూత్రా వచ్చి, మార్టిన్ లూత్రా అని ఎవరు వచ్చి ఢిల్లీ నుంచి అరెస్ట్ ఛాలెంజ్ చేస్తే కోర్టులో ఒప్పుకోవండి. ఇక్కడ కవిత విషయంలో కూడా జరిగింది అదే. నా అరెస్ట్ రాంగ్, ఆమె 4 పేజీల లెటర్ రాయటము, మరి ఎవరిస్తున్నారో అడ్వైజ్ నాకు తెలియదు కానీ అవంతా కూడా బూమరాంగ్ అయ్యి రివర్స్ అవుతాయి ఆమెకి. ఓకే, కవితకు ఓకే బెయిల్ పిటిషన్ పై 16వ తారీఖున విచారణ జరగబోతుంది. కానీ ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది, సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఇప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు సిబిఐ మళ్ళీ తన కస్టడీలోకి తీసుకుంటుందా? ఇప్పటికే ఈడీ 2 సార్లు కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ కూడా కస్టడీకి మనం అడిగే అవకాశం ఉంటుందా? 100% సిబిఐకి అవకాశం ఉంది, అధికారం కూడా ఉంటది. ఎందుకంటే కొన్ని కొత్త విషయాలు ఎప్పుడైతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత బహుశా ఆయన కొన్ని విషయాలు చెప్పి ఉంటాడు, బయటకు తెలియట్లేదు. ఆయన సుప్రీంకోర్టు దాకా పోయినాడు, అక్కడ పెండింగ్ ఉంది అది. ఈ సంబంధించిన విషయాలు కొత్తవి ఏమన్నా గనక క్వశ్చన్ చేస్తే ఎవరినన్నా విట్నెస్లని లేకపోతే అక్యూజ్ని, సపోజింగ్ ఇఫ్ దే గెట్ సమ్ if they question and discovered something new issues, they can ask questions with Kavita.
అప్పుడు సిబిఐకి అధికారం ఉంది, వాళ్ళు పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తారు. డెఫినెట్ గా 10 రోజులు ఎంతో అడిగితే 5-6 రోజులు పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా అలౌ అవుతుంది. అప్పుడు సిబిఐ వాళ్ళు ఆమెను కస్టడీలోకి తీసుకొని ఖచ్చితంగా విచారిస్తారు. అప్పుడు కొన్ని కొత్త విషయాలు రాబడతారు కూడా వాళ్ళు. అది వాళ్ళకి హక్కు ఉంటుంది, అధికారం కూడా ఉంటుంది. సిబిఐ పరిధి ఏ విధంగా ఉంటుంది? ఈడీ మనీ లాండరింగ్ జరిగిందా లేదా, మరి ఈడీ చెప్తున్నాడుగా 100 కోట్ల రూపాయలు ముడుపులు అందాయి, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అన్న దానిపైన ఉంటుంది. ఇప్పుడు సిబిఐ విచారణ దేనిపైన ఉండే అవకాశం ఉంటుంది? ఈ లిక్కర్ స్కామ్లో, ఈ లిక్కర్ పాలసీలో మార్పులు చేయడానికి మీరేమన్నా మీ పాత్ర ఏంటి అన్న దానిపైన ఉండే అవకాశం ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ సిబిఐ మనీ లాండరింగ్ విషయం సిబిఐ పట్టించుకోదండి. సిబిఐ ఎంతసేపటికి ఈ టోటల్ ఎపిసోడ్ ఎట్లా జరిగింది, దీని నిర్ణయాలు ఎక్కడ తీసుకున్నారు, ఇందులో ఎవరి పాత్ర ఎంత, ఎవరి భాగస్వామ్యం ఎంత, ఇందులో కింగ్ పిన్ ఎవరు, ఇది కవితనే కింగ్ పినా లేకపోతే సిసోడియా కింగ్ పినా, దీని అంతటికి అసలు మూలం ఎక్కడ, స్టార్ట్ ఎక్కడైంది, ఎవరెవరు ఈ పాలసీని మార్చడానికి ఇనీషియల్ గా ప్రయత్నం చేశారు. 2 years కింద అదేదో ఓబరాయ్ హోటల్లో కలిశారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీశారని మనం చదివాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సిబిఐ వాళ్ళు ఈమెను క్వశ్చన్ చేసేటప్పుడు అవన్నీ కూడా కన్ఫరెంట్ చేస్తారు. కన్ఫరెంట్ చేసి ఇదిగో నీ సీసీటీవీ ఫుటేజ్ ఇది, ఇదిగో ఇక్కడ నువ్వు ఉన్నావు, ఆమెను అడుగుతారు క్వశ్చన్స్. ఆమె డినై చేసింది అనుకోండి కవిత, ఇది చూపిస్తారు వాళ్ళు ఆమెకి, ఇగో 1, 2, 3 నువ్వు ఈ రోజు పలానా రోజు ఇక్కడికి వచ్చావు, పలానా రోజు స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి ఇక్కడ ల్యాండ్ అయినావు, ఏ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినావు, అవన్నీ కూడా ఆ ప్రూఫ్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని కవితను ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళు కన్ఫరెన్స్ చేసి అడుగుతారు. డినై చేస్తే ఇవన్నీ చూపిస్తారు. చెప్పింది అనుకోండి కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద తీసుకుంటారు. అప్పుడు కొత్త విషయాలు వాడెవడు కేజ్రీవాల్ ఏమేమి చెప్పాడు, చెప్పలేదా, వీళ్ళు ఏం చేస్తారంటే చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ కేజ్రీవాల్ అన్ని చెప్పారమ్మా, ఇంకా నువ్వు చెప్పేది ఏంది, నీదేదన్నా ఉంటే గిల్టీ ప్లీడ్ గా నీదేదన్నా ఉంటే చెప్పేయండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈడీ అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. సిబిఐ కూడా కవితను అరెస్ట్ చూపించడంలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే అరెస్ట్ చూపించాల్సిన అవసరం ఉంటుందా? ఆల్రెడీ రౌసవెన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ అనుమతి తీసుకుని సిబిఐ అధికారులు తిహార్ జైలుకి వెళ్ళి విచారించారు. కానీ ఇప్పుడు అరెస్ట్ చూపించాల్సిన అవసరం ఉంటుందా? ఆల్రెడీ అరెస్ట్లోనే ఉన్నారుగా. ఫార్మల్ లేదు, ఈడీ అరెస్ట్ వేరు, సిబిఐ అరెస్ట్ వేరు. అయితే ఫార్మల్ అరెస్ట్ మెమో ఒకటి ఇష్యూ చేసి ఆ మెమోని కోర్టులో వేస్తారు, మేము సిబిఐ కేసులో కూడా అరెస్ట్ చేశాము ఈమెని అని. అప్పుడు ఆ అరెస్ట్ మెమో మీద ఒక రిటర్న్ ఆర్డర్ పాస్ చేస్తారు. ఎస్ షీ ఈజ్ రిమాండెడ్ టు ఫర్దర్ 14 days జ్యుడిషియల్ కస్టడీ అని చెప్పి రాస్తారు. అందులో రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ అని రాస్తారు. సో ఇప్పుడు మళ్ళీ బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలి అంటే కవిత సిబిఐ కేసు అరెస్ట్ లోను ఈడీ అరెస్ట్ లో కూడా 2 వేరు బెయిల్ పిటిషన్స్ మూవ్ చేసుకోవాలంటారా? ఎగ్జాక్ట్లీ ఈడీ కేసులో బెయిల్ వేసుకోవాలి, సిబిఐ కేసులో బెయిల్ వేసుకోవాలి ఆమె. ఓకే, మీకు ఏమనిపిస్తుంది ఈ కేసులో ఏం జరగబోతోంది అనిపిస్తుంది? ఏం లేదు, ఇంకొక 6 నెలల దాకా ఆమె బయటికి రాదు. మెయిన్ అదే ఉంటది అక్కడ వాళ్ళ లక్ష్యం. కింగ్ పిన్ ఈమె అని ప్రూవ్ చేయాలంటే ఇవన్నీ జరగాల. ఎందుకంటే పాలసీ మార్చటం ఏందండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం పాలసీలో ఇక్కడి నుంచి సౌత్ గ్రూప్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళని, ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారంటే కవితను ఏదో నేషనల్ లెవెల్లో లీడర్ చేద్దామని కేసీఆర్ కూతురుని ఎంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళాడు, అఖిలేష్ యాదవ్ని తర్వాత మనీష్ సిసోడియాని కేజ్రీవాల్ని కల్పించాడు, పొలిటికల్ అనుకున్నారు అక్కడ. అది కాదు అక్కడ జరిగింది. ఆమె తండ్రి క్లౌట్ ఉపయోగించుకొని ఆమె ఈ లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ అయింది. దట్ ఈస్ వెరీ క్లియర్, అది జరిగింది అక్కడ. సో ఇప్పుడు డెఫినెట్ గా ఆమె మరో పెద్ద ఉచ్చులో ఇరుక్కుంటది. సిబిఐ వాళ్ళు చాలా సీరియస్ గా ఉంటది వాళ్ళ ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు ఏంటంటే ఆ అరెస్ట్ అన్ని చూపిస్తారు, ఆమెను ఇంకా ఫర్దర్ రిమాండ్ అడుగుతారు, పోలీస్ కస్టడీ అడుగుతారు, ఇవన్నీ మళ్ళీ రొటీన్ గా జరుగుతూనే ఉంటాయి. కొత్త విషయాలు బయట. ఓకే, కానీ ఇప్పటికే ఆప్కి సంబంధించిన ఒక ఎంపీకి సంజయ్ జైన్కి బెయిల్ వచ్చింది. ఎటువంటి ఆధారాలని ప్రొడ్యూస్ చేయలేకపోయారు, నాకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, ఒక పొలిటికల్ వెండేటా కేసు ఇదని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సిబిఐ దగ్గర కూడా పక్క ఆధారాలు ఉంటేనే ఆల్రెడీ ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవితను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా?
లేకపోతే ఎవరో చెప్పారు, ఇందులో అప్రూవర్గా మారిన వాళ్ళు చెప్పారు అనే ఆధారంగానే కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అప్రూవర్గా మారిన వాళ్ళ స్టేట్మెంట్ మీద ఒక 50% ఉంటుంది కేసు. మిగతాదంతా సిబిఐ వాళ్ళు వాళ్ళ సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి అప్పుడు కానీ అరెస్ట్ చేయరండి వీళ్ళు. సిబిఐ అనేది ఒక ప్రీమియం ఏజెన్సీ ఇండియాలో. అంత పెద్ద ఏజెన్సీ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని హాఫ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చెయ్యరు అన్లెస్ దే హ్యావ్ కంప్లీట్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. లేకుండా చెయ్యరు అనేది జనరల్ ప్రిజంప్షన్. అంత ఈజీగా ఒక పెద్ద విఐపి డాటర్ని తీసుకుపోయి అరెస్ట్ చేయరు ఎవరు కూడా, మామూలు వాళ్ళనే చేయరు సిబిఐ. అట్లాంటిది ఇంత పెద్ద క్లౌట్ ఉన్న ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. డెఫినెట్ గా విత్ ఆల్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే రైట్. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. రామకృష్ణతో కూడా మాట్లాడదాం. రామకృష్ణ, లిక్కర్ స్కామ్ కేసులో కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేయడంతో ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తుంది? వాస్తవంగా ఆర్థిక పరమైన అంశాల్లో సాధారణంగా సిబిఐ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే 25 కోట్ల రూపాయలు మించి ఆర్థిక పరమైన క్రైమ్స్ జరిగినప్పుడు కానీ, ఇలా మనీ లాండరింగ్స్ జరిగినప్పుడు కానీ సిబిఐ ఎంటర్ అవుతుంది. మరి కవిత విషయంలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ 100 కోట్ల రూపాయల ముడుపులు ఆప్కి అందాయి. మరి దీని మనీ లాండరింగ్ సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద, సిబిఐ వద్ద కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోని సిబిఐ గతంలో అనేక సార్లు కవితకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆమె ఇంటికి కూడా వచ్చారు, నోటీసులు కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా ఆమె కొంత ఖాతరు చేయకుండా కొంత నెగ్లిజెన్సీగా ఉండడం వల్ల సిబిఐ ఈ విషయంలో అవకాశం కోసం ఎదురు చూసింది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ తర్వాత సిబిఐ కూడా రంగంలోకి దిగింది. అంటే కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనుకున్న తరుణంలో సిబిఐ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి మాకు కూడా ఆమెను విచారించేందుకు అవకాశం ఇవ్వండి, ఆమెను విచారించాలి, మా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా సిబిఐ రోజ్ అవెన్యూ కోర్టుని ప్రత్యేకంగా కోరింది. దీంతో రోజ్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా అయితే మీరు ఆమెని విచారించండి, కాకపోతే ఇక ఒక 1 day బిఫోర్ టైంలో ఒక రోజు టైం చెప్పి జైలుకి వెళ్ళి విచారించండి అని చెప్పేశారు. అంటే కవిత తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే సిబిఐ అరెస్ట్ చేసేటప్పుడు సిబిఐ కవితను విచారించడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నప్పుడు మాకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు, సో సిబిఐ మమ్మల్ని విచారించకుండా ఆపండి అంటూ కవిత తరపు న్యాయవాదులు కోర్టును అడిగారు. కానీ న్యాయస్థానం అంగీకరించలేదు. సో ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది. కవిత తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? ఇక్కడ సిబిఐ ఇంకో విషయం కూడా చెప్పింది, మీకు నోటీసులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇంతకు ముందే చాలా సార్లు ఇచ్చాము, ఇప్పుడు ప్రత్యేకంగా మీకు నోటీసులు ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు, యూఆర్ ఆల్రెడీ ఇన్ ద జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి మీకు నోటీసులు ఇవ్వము, కోర్టు పర్మిషన్ తీసుకుంటామని చెప్పి సిబిఐ నేరుగా కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకుంది. కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు నుంచి నేరుగా తీసుకొని అక్కడి నుంచి నేరుగా తిహార్ జైలుకి వెళ్ళారు. సిబిఐ టీం 8 మంది సభ్యుల సిబిఐ టీం తిహార్ జైలుకి వెళ్ళి కవితను విచారించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా కవిత నిన్న కోర్టుకు వచ్చేటప్పుడు ఆమె చెప్పడం జరిగింది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుందనగా ఆమె వచ్చినప్పుడు సిబిఐ ఆల్రెడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏమైంది, ఏం అడిగారు మిమ్మల్ని ప్రశ్నలో సిబిఐ మీడియా ప్రశ్నించినప్పుడు ఆమె చెప్తుంది, సిబిఐ ఆల్రెడీ వచ్చారు, క్వశ్చన్ ఇచ్చారు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏవైతే క్వశ్చన్లు అడిగిందో అదే క్వశ్చన్లు అడిగారు, మీరు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చారు, వాళ్ళు మీకు ఏమి ఇచ్చారు, ఈ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, మీ కుటుంబ ఆస్తులు ఏంటి, అలాగే ఇవన్నీ కూడా అడిగారంట. అంటే సిబిఐ ఇక్కడ ప్రశ్నించింది అంతే, అరెస్ట్ చేయలేదు, కోర్టు పర్మిషన్ తీసుకుని ప్రశ్నించింది. సో ఈడీ వేరు, సిబిఐ వేరు. ఈడీ ఏం చేసింది, ఈడీ వెళ్ళి అరెస్ట్ చేసింది, ఇంట్రాగేషన్ చేసింది. అలాగే సిబిఐ ఇంట్రాగేషన్ చేసి ఇప్పుడు అరెస్ట్ చూపించాలి కంపల్సరిగా. అంటే ఈమె నిందితురాలు కాబట్టి ఈమె సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఏమైనా అరెస్ట్ చేస్తున్నామని ఈ రోజు ప్రకటించింది. కంపల్సరిగా వాళ్ళ ఇంట్రాగేషన్ తర్వాత అవతల వాళ్ళ నిందితులు అన్నప్పుడు కంపల్సరిగా వీళ్ళు అరెస్ట్ చూపించాలి. ఇప్పుడు అరెస్ట్ చూపించారు కాబట్టి నెక్స్ట్ కోర్టుకి అందుబాటులోనే ఉన్నాడు. ఒకసారి గోపాల్ శర్మ గారితో మాట్లాడదాం. గోపాల్ శర్మ గారు, గోపాల్ శర్మ గారి ఫోన్ లైన్ కట్ అయింది. ఒకసారి గోపాల్ శర్మ గారితో తిరిగి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, మీరు కొనసాగించండి. ఏమన్నారు కవిత తరపు న్యాయవాదులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అయితే ఇప్పుడు కవిత తరపున న్యాయవాదులు మళ్ళీ కోర్టును ఆశ్రయించి, అంటే ఆల్రెడీ కోర్టుకు ఆశ్రయించారు, నిన్నే కోర్టులో పిటిషన్ వేశారు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఆల్రెడీ కోర్టులో దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సిబిఐ వర్సెస్ కవిత
కవిత ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అసలు సిబిఐ విచారణకు సంబంధించి తమకి ఇన్ఫార్మ్ చేయాలి, ముందుగా తమ వాదన వినాలి. ముందుగా కవిత చెప్తుంది ఏంటంటే, నా వాదన వినకోకుండా సిబిఐ విచారిస్తుంది, ఈడీ విచారిస్తుంది, కోర్టు నా వాదన వినాలి. నేను ఎక్కడైనా కూడా నేను అక్రమాలకు పాల్పడినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా చూపించండి. ఎవిడెన్స్ లేకుండా కేవలం ఒకరిద్దరు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారని చెప్పేసి కవిత చెప్పింది. అయితే ఈ వాదనలను వినిపించాలంటే కవితకి అవకాశం లేదు రోజోవిని కోర్టు. దీంతో ఆమె 4 పేజీల లెటర్ కూడా రాశారు. లెటర్ రాసి మీడియాకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కవితకి మాట్లాడటానికి అవకాశం ఇస్తాము. ఆ పిటిషన్ కి సంబంధించి ఏప్రిల్ 26కి ఈ పిటిషన్ ని మళ్ళీ వేయడం జరిగింది. 26న జరిగే విచారణలో కవిత వాదనలు వినేందుకు కోర్టు రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మళ్ళీ 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే 16వ తేదీన మధ్యంతర బెయిల్, అలాగే 20వ తారీఖున రెగ్యులర్ బెయిల్, 2 బెయిల్ కూడా ఇక్కడ రోజోవిని కోర్టులో ఉన్నాయి. ఇక్కడ కవిత పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు సిబిఐ, ఇంకోవైపు ఈడీ, మరోవైపు 2 బెయిల్స్ పెండింగ్ ఉన్నాయి. మరి తనకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు కవితకి. మరి ఈ నేపథ్యంలో లాయర్లు చాలా ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్ గా విక్రమ్ చౌదరి మొన్నటిదాకా వచ్చారు, విక్రమ్ చౌదరి వాదించి వెళ్ళారు, వాదనలు వినిపించారు. తర్వాత సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వచ్చి తన వాదనలు గట్టిగా వినిపించారు ఇదే రోజోవిని కోర్టులో. ఆ తర్వాత మళ్ళీ నితీష్ రాణా, మోహిత్ రావు ఇద్దరు కూడా వచ్చి వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గట్టిగా వాదించింది. నిన్న సిబిఐ కూడా అదే రకంగా వాదించింది. కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, కింగ్ పిన్, అటు అరవింద్ కేజ్రీవాల్, కవిత మెయిన్ గా ఉన్నారు, వీళ్ళ పాత్ర ఉంది. దాదాపుగా 100 కోట్లకు పైగానే ముడుపులు అటు ఇటు మళ్ళీ దాదాపుగా కవిత 300 కోట్ల ప్రయోజనం పొందారు. మరి ఇక ఇండోస్పిరిట్ లో 33% వాటా కవితకి, అరుణ్ పిల్లకి ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అలాగే చాట్లు, ఎవరైతే కవిత ఎవరితో అయితే చాట్ చేస్తారో ఆ చాట్ డేటా కానీ అవతల వాళ్ళ డేటా, కవితకి సంబంధించిన ఫోన్స్ లో దాదాపుగా 5 ఫోన్స్ లో డేటా మొత్తం డిలీట్ చేసేసారు. ఆ డిలీట్ చేసిన డేటా డిలీట్ చేస్తే అవతల వాళ్ళ ఫోన్ లో దొరికింది ఆ డేటా. ఆ ఫోన్ లో ఉన్న డేటాను కూడా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఈ రోజు ఎవిడెన్స్ గా చూపించడం జరిగింది. ఆ ఎవిడెన్స్ ఏం చేశారంటే కోర్టులో నేరుగా జడ్జికి వీడియో చూపించారు. దీంతో జడ్జి కవితకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె చెప్పిన రీజన్ వేరేది అయినప్పటికీ కూడా వాస్తవంగా అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద కానీ ఏదైనా ఆధారాలు కానీ లేకపోతే డెఫినెట్ గా కవితకి బెయిల్ ఇచ్చి బయటకు వదిలేసేవాడు. కానీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది. వీడియోస్ నేరుగా జడ్జికి చూపించిన నేపథ్యంలో కవిత విషయంలో కొంత ఆచితూచి అడిగివేశారు. లాయర్లు ఎంత వాదించినప్పటికీ కూడా జడ్జి మాట వినలేదు. అసలు ఈమె వాదనలు అంటే వీళ్ళకి పాజిటివ్ గా రాలేదు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్ గా చెప్తుంది, కవిత కానీ బెయిల్ ఇచ్చి వదిలితే ఆమె కేసును ప్రభావితం చేస్తారు, ఆమె వల్ల ఆమె సాక్షులను కూడా గతంలో కూడా సాక్షులను వాళ్ళ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేశారు అని చెప్పేసి నేరుగా అడ్వకేట్ అంటే సిబిఐ తరఫున న్యాయవాదులు నిన్న కోర్టులో వాదించడం జరిగింది. ఈ వాదనలన్నీ విన్న తర్వాత కూడా సిబిఐ వాదనలు కూడా విన్న తర్వాత న్యాయస్థానం ఏంటంటే ఇక కేసుని 26కి వాయిదా వేసింది. అసలు ఈ రోజు సడన్ గా ఇలా అరెస్ట్ చేస్తారు అని తెలుసు, కానీ ఇంత సడన్ గా ఈ రోజు అరెస్ట్ చేస్తారు అనుకోలేదు. మామూలుగా అయితే ఒక రోజు ఆల్రెడీ విచారించారు. మరి నిన్న కోర్టులో పిటిషన్ వేయటము, అసలు సిబిఐకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. మెయిన్ అది రీజన్. దాంతో సిబిఐ ఎంత సమాచారం తీసుకోవాలో ఆమె దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు, అరెస్ట్ చూపించారు. ఇప్పుడు రిమా అంటే ఆమెని తమ కస్టడీకి ఇవ్వండి, ఒక 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు సిబిఐ న్యాయస్థానాన్ని కోరబోతుంది. మరి అదే కోర్టే ఆమెను సిబిఐకి అప్పగిస్తారు. అప్పుడు తీహార్ జైలు నుంచి నేరుగా సిబిఐ కార్యాలయంకి వెళ్ళిపోతారు. గతంలో ఎలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఉన్నారో అలాగే 10 రోజులు, వారం రోజులు అక్కడే ఉండి వాళ్ళ తరహాలో వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకుని ఆమె దగ్గర నుంచి సమాచారం సేకరించడం, అలాగే దీంతో పాటు కేసులో సంబంధం ఉన్నటువంటి ఇతరులను కూడా తీసుకొచ్చి అదే సిబిఐ ఆఫీస్ లో ఇంట్రాగేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రొసీజర్ కోసమే ఈ రోజు సిబిఐ కోర్టులో పిటిషన్ కూడా వేసింది. 10 రోజుల అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోర్టును కోరుతుంది సిబిఐ. ఒకవేళ అదే జరిగితే తిహార్ జైలు నుంచి నేరుగా మళ్ళీ ఆమెని సిబిఐకి అప్పగించేస్తారు. సిబిఐ తర్వాత తన ఇంట్రాగేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టు మరి రిమాండ్ విధిస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత వీళ్ళు హైకోర్టులో బెయిల్ మూవ్ చేసుకోవాలా అంటే లోయర్ కోర్టులో, ట్రయల్ కోర్టులో ఇప్పుడు 2 బెయిల్స్ ఉన్నాయి. ఈ 2 బెయిల్స్ కానీ ఫెయిల్ అయితే, ఈ 2 బెయిల్స్ కానీ డిస్మిస్ చేస్తే ఆమె హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో ఎలాగైతే నేత సంజయ్ సింగ్ ఎలాగైతే
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఎలాగైతే రామకృష్ణ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు, కవితను ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో కవిత ఉన్నారు. సిబిఐ కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. సో ఏం జరుగుతుంది అనిపిస్తోంది? ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేసిన తర్వాత? యాక్చువల్ ఇందులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో రెస్క్యూ రెవెన్యూ కోర్ట్ ని పర్మిషన్ అడిగిందండి, పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇందులో పీటీ వారెంట్ అందులో సెపరేట్ క్రైమ్ బుక్ చేసి, నాకు తెలిసి సెపరేట్ క్రైమ్ బుక్ చేయండి మాత్రం అరెస్ట్ చేయడానికి లేదు. ఆ సెపరేట్ క్రైమ్ ఏ బేస్ లో బుక్ చేశారు, తను ఏ క్రైమ్ చేసిందని బుక్ చేసింది అనేది మనకు తెలియాల్సి ఉందండి. అంటే ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి కుదరదా? నోటీస్ ఇవ్వడానికి కుదరదా? అరెస్ట్ చేస్తున్నట్టుగా కోర్టుకి చెప్పడానికి వీలు కదా? వాళ్ళు అదే అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో మాత్రమే తనని మేము కస్టడీకి తీసుకుంటున్నాము వాళ్ళని కోర్టును పర్మిషన్ అడిగారు. ఆ పర్పస్ లో మాత్రమే కోర్టు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు క్రైమ్ చేసి పీటీ వారెంట్ ఇష్యూ చేసి కోర్టు పర్మిషన్ తీసుకొని మాత్రమే తనను అరెస్ట్ చేయడానికి వీలుంటుందండి. సిఆర్పిసి ప్రొవిజన్. ఓకే ఓకే, ఒకవేళ బహుశా ప్రొసీజర్ పీటీ వారెంట్ తీసుకుని ఉండి ఉంటారు, లేకపోతే సిబిఐ అరెస్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి పీటీ వారెంట్ తీసుకుని అరెస్ట్ చేసి ఉంటారు. సో సిబిఐ కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే ఇందులో ఒకటండి, తను ఏ క్రైమ్ లో అంటే ఏం ఫ్రాడ్ చేసింది, అంటే సేమ్ ఇష్యూలో వాళ్ళు అరెస్ట్ చేశారా, వేరే ఇష్యూలో అరెస్ట్ చేశారా అనేది మనకు తెలియదు. దానిలో ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ కస్టడీ కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, మరి ఇప్పటికే ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది, 2 సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత మళ్ళీ రిమాండ్లో విధించారు, రిమాండ్ను కూడా పొడిగించారు. సో ఇప్పుడు ఈడీ కూడా సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకొని జైల్లోనే విచారించే అవకాశం ఉంటుందా, లేదంటే సిబిఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంటుందా? జైల్లో విచారించాడు తను. ఇప్పుడు పిటిషనర్ ఎవరైతే తను ఇప్పుడు కవిత గారు ఉన్నారో, కవిత గారు ఆర్జీ పెట్టుకోవచ్చు. నాకు అంటే పోలీస్ స్టేషన్ లో ప్రాపర్ నాకు సదుపాయాలు వాళ్ళు కల్పించలేదు కాబట్టి తను రిక్వెస్ట్ పెట్టుకుంటే జైల్లో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్ లో కూడా చేయొచ్చు అండి. అది బేసింగ్ ఆన్ సిబిఐ ఇచ్చిన కస్టడీ అప్లికేషన్ బేస్ చేసుకొని, తను ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని, తన అడ్వకేట్లు ఇచ్చిన పిటిషన్ బేస్ చేసుకొని కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఈ విషయంలో. ఓకే, ఇప్పుడు సిబిఐ ఈడీ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పటికే మధ్యంతర బెయిల్ను కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై 16వ తారీఖున విచారణ జరగబోతోంది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు కవితకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఈమె సిబిఐలో అరెస్ట్ చేసినట్టు తనకి మెమోలు తనకు ఏది నోటీస్ ఇచ్చిన సందర్భంలో బేసింగ్ ఆన్ ది అరెస్ట్ సిబిఐ కేసులో కూడా తను బెయిల్ అడిగే అవకాశం ఉంటుందండి. అంటే సేమ్ అదే ఇష్యూని సుప్రీంకోర్టు చెప్పొచ్చు, రెస్క్యూ అవెన్యూ కోర్టులో చెప్పొచ్చు, సిబిఐ కోర్టులో కూడా చెప్పొచ్చు. రైట్, ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినట్లయితే మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో కూడా బెయిల్ రావాలి. అలా వస్తేనే కవిత బెయిల్ పై బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్? అవునండి, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ జక్కు లక్ష్మణ్ గారు. ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. కోర్టు అనుమతితో జైల్లో ఇప్పటికే కవితను సిబిఐ ప్రశ్నించింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కవితను 10 రోజుల కస్టడీ కోరే యోచనలో సిబిఐ ఉంది. రేపు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతోంది సిబిఐ. ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నారు. ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉంది. ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి మానవతా దృక్పథంతో ఏప్రిల్ 16వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయమని అడిగారు. కానీ ఆ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేస్తారు. ఆ బెయిల్ పిటిషన్ పై 16వ తారీఖున కోర్టులో విచారణ జరగబోతోంది. ఈలోపు సిబిఐ కోర్టు అనుమతితో కవితను జైల్లోనే విచారించి ఈరోజు కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇప్పుడు కవిత సిబిఐ అరెస్ట్లో కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిబిఐ కోర్టులో కూడా సిబిఐ అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ క్వాష్ కానీ లేదంటే ఆ కేసులో బెయిల్ని మంజూరు చేయమని కానీ కోర్టును అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2 కేసులు సిబిఐ ఈడీ 2 కేసుల్లోనూ బెయిల్ వస్తే మాత్రమే కవిత బెయిల్పై బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే కవిత బయటకు రావటం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అని న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.